హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇవాళ మన ఆంధ్ర స్టైల్లో బగారా రైస్, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఇంకా మటన్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్లోకి గసగసాలు 2 స్పూన్స్ ఏమో దోసపప్పు, 2 స్పూన్స్ జీడినూక వేసుకొని బాగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో సరిపడినంత నూనె వేసుకొని 2 ఆనియన్స్ బాగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆనియన్స్ అనేది మనకి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఒక బాండీలోని మళ్ళీ అదే ఇందాక తీసుకున్న కళాయిలో కొంచెం నూనె ఉంటుంది కదండి, దాంట్లోనే మసాలా సామాన్లు వేసుకోవాలి. 2 యాలక్కాయలు, లవంగాలు, 2 మిరియాలు, అనాస పువ్వు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటోస్ కూడా బాగా కట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని దాని తర్వాత 1 స్పూన్ ధనియాలు, ఇంకా 1 స్పూన్ ఏమో జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గిన దాన్ని మొత్తం ఒక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత నూనెలోని ఒక ఆకేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత మటన్ కూడా దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనం ఫస్ట్ నానబెట్టుకున్న దోసపప్పు అది అది ఉన్నది కదండి, అదిని ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఈ టమాటాలు అవి వేసుకొని మగ్గించుకున్నది మొత్తం 3 కలుపుకొని మనం పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి మిక్సీలో. అది పేస్ట్ చేసుకున్నది మొత్తం మనం ఈ మటన్ కర్రీలో వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ సరిపడినంత, కొంచెం 1 స్పూను లేదంటే 2 స్పూన్లు ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. మీకు కుక్కరు 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని మూత తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కస్తూరి మేతి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ బాండీలో కొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని బాగా వేపుకోవాలండి. 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టమాటాలు కూడా తీసుకొని బాగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించాలండి. బాగా మగ్గిన తర్వాత కడుక్కున్న ఫ్రాన్స్ అవన్నీ అందులో వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ బాగా మగ్గుతుందండి. కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికించాలండి. దాన్ని ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మనకి ఫ్రాన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. ఇది కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని దాంట్లోనే నెయ్యి వేసుకోవాలండి. మనకు కావాల్సినంత నెయ్యి వేసుకొని ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లు మొత్తం వేసేసుకోవాలండి. షాజీరా, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మొత్తం అన్నీ, మరాఠీ మొగ్గ, పువ్వు, అన్ని యాలక్కాయలు అన్నీ వేసుకొని బాగా వేపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అది అయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ 2 టమాటాస్ కట్ చేసుకొని అది కూడా దాంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతుందండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు కారం, సరిపడంత ఉప్పు, కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి మనం 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అవి మనకి సరిపడినన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఒక చిన్న ముక్క నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగా ఉంటుందండి. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత బాయిల్ అవుతుందండి వాటర్. మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం దాంట్లో వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్లో మనకి బగారా రైస్ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది.
నెక్స్ట్ ఫిష్ ఫ్రై చూద్దాం రండి. మనం బాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని ఫిష్ మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలుపుకొని ఫ్రై చేసేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ టేస్టీ మనకి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.